హై వ్యూస్. ఖతార్లో మన భారత న్యాయ అధికారులు 8 మందికి ఉరిశిక్ష విధించినప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను. అండ్ మన ప్రభుత్వం ప్రాపర్ చర్యలు తీసుకొని ఉంటే ఆ ఉరిశిక్ష పడేదాకా అసలు వెళ్ళేది కాదు అని. బట్ ఆ తర్వాత మన వాళ్ళు స్పందించారు. ఎంతగా అంటే వారు క్షేమంగా మన భారతదేశానికి వచ్చారు. అందులో ఒక అతను ఆగిపోయినారు అక్కడ. అతను ఎవరు? అండ్ మన మోదీ గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. బికాస్ అతను ఆలోచించిన విధానం అద్భుతం. అతను 8 మందిని భారతదేశం తీసుకురావడం కోసం అతను తీసుకున్న చొరవ సూపర్. మరి ఇంత శుభవార్త ఆల్రెడీ మొన్న ఎప్పుడో వచ్చినది, ఇంకా వీడియో లేదు ఏంటని చెప్పేసి ఎవరు కింద అడుగున్నారు. నేను చెప్పాను, ఇంకా ఒక అతను రాలేదండి, ఆయన కోసం వెయిటింగ్ అండి అని. మీరు ఏమైనా అనుకోండి, నాకు న్యూస్లో పర్ఫెక్షన్ లేకపోతే ఎక్కడేదో మిస్సింగ్ అన్నట్టు ఉండేది. ఒక న్యూస్ ఇచ్చాను, దానికి అప్డేట్ ఖచ్చితంగా ఉంది అంటే ఇస్తూనే ఉంటా. సో దీనికి అలా కాదు, ఆ ఒక అతను ఎవరు ఏంటి కనుక్కున్న తర్వాత ఇద్దరు నేను వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు నాకు అది అప్డేట్ వచ్చింది. పూర్ణేందు తివారీ. ఈ 8 మంది కూడా ఎందులో పనిచేశారు? ఈ అల్ దహ్రా గ్లోబల్ సంస్థలో పనిచేస్తున్నారు. ఓకే, దహ్రా గ్లోబల్ సంస్థ అనుకోండి. అది ఖతార్ బేస్డ్. దానికి ఎండీగా ఉన్న అతను పూర్ణేందు తివారీ. 8 మంది బయటకు వచ్చారు, అందులో పూర్ణేందు తివారీ కూడా ఉన్నారు. బట్ 7 ఫ్లైట్లో మన ఇండియాకి వచ్చారు. బట్ ఆ పూర్ణేందు తివారీ అక్కడ ఉండిపోయినారు. ఎందుకంటే ఏ సంస్థలో అయితే ఎన్నాళ్ళు పనిచేశారో ఆ సంస్థలో పనిచేస్తూ వీళ్ళు గూఢచర్య నడిపారు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారో, మరి ఆ సంస్థ ఎండీగా చేసినప్పుడు పెద్ద పొజిషన్ కదా, నెంబర్ ఆఫ్ లీగల్గా కొన్ని తర్వాత డాక్యుమెంట్స్ ఏవో ఉంటాయి కదా. సో అవన్నీ సెటిల్ చేసుకుని అది కూల్గా వస్తాడు. అతను ఖచ్చితంగా వస్తాడు, నో డౌట్, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ఇప్పుడు మనల్ని రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మొన్న 2023 డిసెంబర్లో దుబాయ్లో, అంటే 2 months బ్యాక్ COP28 అని చెప్పి సదస్సు జరిగింది. అప్పుడు ఈ ఖతార్ ఎమీర్ ఎవరైతే ఉన్నారో షేక్ తమీమ్, అతనితో మన ప్రధాని మోడీ గారు డిస్కస్ చేశారు. ఏమని? అయ్యో మా వాళ్ళని వదిలిపెట్టండి అని. దాని గురించి జరిగిన ఒప్పందం ఏంటో తెలుసా? ఈ ఖతార్ ఎనర్జీ గ్రూప్ ఒకటి, మన దేశంలో పెట్రోనెట్ అనేది ఒకటి. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే ద్రవీకరించిన నేచురల్ గ్యాస్ అన్నట్టు, సహజ వాయువు. మనం గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకునే దానిలో ఎక్కువ ఖతార్ నుంచే ఉంటుంది. సో 20 సంవత్సరాలకు గాను ఈ ఖతార్ నుంచి మనం ఈ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ జరిగింది. 1. 2, అసలు ఇండియా ఎప్పుడు ఎలా వ్యవహరించిందో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఈ హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సంబంధించి యుద్ధం జరుగుతున్న మూమెంట్లో మన వాళ్ళు టెర్రరిస్టుల నుంచి ఇజ్రాయెల్ విడిపించే విషయంలో కానీ, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేసిన యుద్ధాన్ని ఆపే విషయంలో ఐక్యరాజ్య సమితిలో క్వశ్చన్ చేసిన విధానం కానీ, సైజ్ టు మ్యాన్ సలహాగా చెప్పినటువంటి విధానం కానీ, ఇవన్నీ ఖతార్కి అర్థమయ్యే కరెక్ట్ కాదు, వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారు. అండ్ మన వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మూమెంట్లో, అంటే 2022 అక్టోబర్లో అరెస్ట్ చేశారు. మొన్న 2023 మార్చిలో ఎప్పుడో వాళ్ళకి శిక్ష విధించడం జరిగింది. దానిని కాస్త మొన్న మధ్య ఉరిశిక్షగా మార్చారు. ఇక దాంతో మన వాళ్ళు చర్యలు వేగవంతం చేశారు, ఎట్టగా బయటకు వచ్చారు. అసలు వాళ్ళకి సంబంధించి ఏంటంటే మనం గతంలో డిస్కస్ చేశాం. వాళ్ళు ఆల్రెడీ నేవీ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. సో వాళ్ళకి ఓడలు, సబ్మెరైన్లు వీటన్ని గురించి ఐడియా ఉంది. ఇలా వాళ్ళు ఏదైతే అల్ దహ్రా గ్లోబల్ సంస్థలో చేస్తున్నప్పుడు ఈ ఖతార్కి ఇటలీ బేస్డ్ ఒక సబ్మెరైన్ వాళ్ళు సప్లై చేస్తున్నప్పుడు అందులో ఏవైతే టెక్నాలజీ కానీ ఈ మరికొన్ని ఏవైతే అప్డేటెడ్ ఉన్నాయో అవి కానీ, ఇక మరికొన్ని రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్కి చేరవేశారు వీళ్ళు అనేది అభియోగం. వాస్తవానికి మన వాళ్ళని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళకి నుపుర్ శర్మ వాళ్ళ ఇస్లాంకు సంబంధించి ఎవరి మీద కొన్ని వ్యాఖ్యలు ఏదో చేసింది కదా, అవి నిజం అబద్ధం తర్వాత పెడుతుంది మేడం, ఆ టాపిక్ మరల వద్దు. ఓకే, అప్పుడు మనం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు, ఆయన ఖతార్ పర్యటనకు వెళ్ళారు. అప్పుడు అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఉపరాష్ట్రపతి వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సంయమనం పాటించాలి, రెస్పెక్ట్ అనేది ఉండాలి. బట్ అలా లేదు. అప్పుడు మోదీ గారికి అర్థమైంది ఏదో తేడా కొడుతుందిరా బాబు అని. చివరికి ఏమైంది? ఏకంగా మనల్ని లోపలేసి ఏకంగా వాళ్ళని గూఢచర్యం కేసులో ఇరికించారు. నేనంటే ఇరికించారు, నో డౌట్ అందులో. ఎందుకంటే దేశంలో ఉంటూ
అది కూడా రెండు దేశాల మధ్య సత్సంబంధం ఉన్న మూమెంట్లో మనోళ్ళు ఇజ్రాయెల్కి ఇక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ చెప్తారా చెప్పండి. సో మనల్ని మొత్తానికి ఇరికించారు. ఇంకా అది మనకు అర్థమైంది వీళ్ళు ఏంటి మెయిన్ ఇస్లాంకు సంబంధించి మన మీద వ్యతిరేకంగా ఉన్నామని అనుకుంటున్నారు. లేదు అన్నప్పుడు ఈ దేశంలో మన సత్సంబంధాలు ఉండమని అనుకుంటున్నారు. సో అలా వద్దు, అన్ని ప్రపరలు చేద్దామని అనుకున్నారు. చేయాల్సింది మొత్తం మన మోదీ చేశారు. మన అజిత్ సింగ్ దోవల్ని రంగంలోకి దించారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ రంగంలోకి దించారు. సో ఎక్కడెక్కడ అట్టకట్టకట్టకట్ట అన్ని కూడా పర్ఫెక్ట్ వేలో మూవ్ చేశారు. దాంతో మొన్న ఉరిశిక్ష కాదు మామూలు శిక్ష అన్నారు. అది 3 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాదాపు. అసలు శిక్ష వద్దు స్వామి, మామూలు తప్పు చేయలేదే అని చెప్పేసి మనల్ని ఎట్టకేలకు ప్రూవ్ చేయాల్సిన విధంగా చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధం ఉండేలాగా డీల్ చేశారు. అందులో భాగంగానే ఈ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంటు, తర్వాత ఈ ఖతార్కి సంబంధించి మన దేశం ఎన్నో రకాలుగా వారికి కావాల్సినటువంటి బిల్డింగ్ నిర్మాణ మెటీరియల్ కానీ మరికొన్ని వాళ్ళకి కావాల్సిన మొత్తం మనమే సప్లై చేస్తూ వచ్చాం. మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాలి. ఇక్కడ పేరుకే ముస్లిం దేశాలు ఉంటాయి కానీ ఆ గల్ఫ్ దేశాలు వీటిలో కొన్నో కూటమి ఇంకో కొన్ని కూటమి, మరలా వీళ్ళలో సున్నీలు షియాలు అని చెప్పేసి ఉంటారు. అలాగే ఖతార్ దేశాన్ని ఏం చేస్తుంది, ఈ సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ మరికొన్ని దేశాలు ఉన్నాయే దాన్ని వేరు పెడతా ఉంటాయి. ఈ దేశాలు ముస్లిం దేశాలు అయి ఉండి మరో ముస్లిం దేశాలు వేరు పెట్టినా మన వాళ్ళు మాత్రం ఈ దేశ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఖతార్తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఖతార్ మళ్ళీ బుట్ట దేశమే, కానీ వాళ్ళ దగ్గర నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ గ్యాస్ అండ్ పెట్రోల్ లైక్ ఇటువంటి. సో ఇటువంటి మూమెంట్లో మన వాళ్ళు ఆలోచించింది ఏంటిది, వసుదైవ కుటుంబం అంతా మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు మన వాళ్ళు. అండ్ మనం తప్పు చేయనప్పుడు మన వాడిని వాళ్ళు అట్లా బంధించున్నప్పుడు సామధాన ఇంక దండోపాయాలు ఎన్నో అంటారు కదా, లైక్ ఆ వేలో. సో ఏదైనా ఫ్రెండ్లీగానే డీల్ చేద్దాం అనుకున్నారు, ఫ్రెండ్లీగా డీల్ చేశారు. ఖతార్ యొక్క ఎమీర్ ఎవరైతే షేక్ తమీమ్ అతను మంచోడట. సో మొత్తానికి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అని చెప్పేసి అనుకొని మొత్తానికి ఆ 8 మందిని రిలీజ్ చేశారు. అందులో పాకాల సుగుణాకర్ మన వైజాగ్ అతను కూడా ఉన్నాడు. సో అతను ఆల్రెడీ వచ్చేసాడు. మిగతా 6 మన ఇండియాలో వేరే వేరే స్టేట్స్ చదివినట్టున్నారు. మొత్తం 7 మంది వచ్చారు. 8వ వ్యక్తి పూర్ణేందు తివారీ. ఈ అల్దహర్ గ్లోబల్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆ సంస్థ నుంచి రిమైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే అన్ని కూడా అక్కడ క్లియర్ చేసుకుని అప్పుడు ఆయన కూల్గా వస్తారు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది, దేశం కాని దేశంలో మనం ఉంటున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏ దేశం ఏంటంటే తెలుసుకున్నప్పుడు మన మీద కన్నేసి ఉంచుతారు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు, లేదా దిక్కుమాల మీద కూడా మెయింటైన్ చేస్తారు. సో అందుకే ఎప్పుడు అనేది ఏంటంటే ఎప్పుడు అనేది కూడా ఇదే, చక్కగా మన దేశంలో ఉండి బతుకుదామని. దేశం దేశాలు అంటే ఎప్పుడు ఏ రకంగా ఆపద వచ్చింది అంటే చెప్పలేం, ఎవడో చేంజ్ చేస్తారో తెలియదు, అండ్ అక్కడ ఉన్న చట్టాలు మనకు అనుకూలంగా ఉంటాయో లేదో తెలియదు. మళ్ళీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. బట్ ఇక్కడ ఈ 8 మంది విడుదల విషయంలో సీరియస్లీ నరేంద్ర మోదీ గారు నిలిపినటువంటి చాణక్యం, మన అజిత్ సింగ్ దోవల్ కానీ, అజిత్ దోవల్ కానీ, తర్వాత మన జయశంకర్ గారు కానీ, వీరి యొక్క సమయస్ఫూర్తి అన్ని కలగలిపి వీళ్ళంతా క్షేమంగా రావటం జరిగింది. సో మరలా వీడియో ఎండింగ్లో కూడా చెప్తున్నా, మన అమెరికాలో చదువు విషయంలో కానీ, అంతకుముందు జాబుల విషయంలో కానీ, ఇదిగో ఇప్పుడు ఖతార్లో మన వాళ్ళు చిక్కున్నటువంటి ఈ అంశానికి సంబంధించి కావచ్చు, వీలైనంత వరకు 19.99% మన ఇండియాలోనే చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలైనా, లేదన్నప్పుడు వ్యవసాయమైనా ఏదైనా సరే హ్యాపీ ఎక్కడ ఉండి చూడండి, ట్రై చేయండి. వేరే దేశం అన్నప్పుడు కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగండి. అదర్వైజ్ ఇందా చెప్పినట్టుగా మన మీద నిఘా ఉంటుంది. ఎప్పుడు ఎవడు ఏ రకంగా మన మీద అటాక్ చేస్తారో తెలీదు, ఎప్పుడు ఎవరు మనల్ని ఎందులో ఇరికిస్తారో తెలీదు, ఎప్పుడు ఎవడొచ్చి ఏ సన్మానాలు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని రండి సార్ మీరే గెస్ట్ అని చెప్పేసి అంటారో తెలియదు, సార్ మీ దేశంలో సూపర్ అని సార్, మీ ఇటువంటి వాళ్ళు మా దేశం అంటే మాకు గర్వకారణం సార్ అని పొగుడతారో తెలియదు, రకరకాల ఒకటి. సో అన్నింటి ప్రిపేర్ అయ్యి ఉండండి. సో మొత్తానికి ఖతార్ ఇండియా మధ్య సత్సంబంధాలు సూపర్. మిగతా ముస్లిం దేశాలు ఖతార్ని దూరం పెట్టినా మన వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, అదే వాళ్ళకి తెలిసింది. వద్దురా వీళ్ళని ఇబ్బంది పెట్టదు అనుకున్నారు, మన వాళ్ళు బయటకు పంపించేశారు. దట్ మీన్స్ క్షేమంగా మన వాళ్ళని ఇండియాకి పంపించారు.